నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఓ అనుకోని అనూహ్యమైనటువంటి సంఘటన జరిగింది నిన్న. హైదరాబాద్ పక్కనే ఉండేటువంటి చిలుకూరి బాలాజీ టెంపుల్లో ప్రధాన అర్చకులుగా పనిచేస్తున్న రంగరాజన్ గారి మీద దాడి. ఎవరు వీళ్ళు? ఎందుకు చేస్తున్నారు? వీరి ఎజెండా ఏంటి? రామరాజ్యం అంటే ఏంటి? రామరాజ్యం స్థాపించడం కోసం అక్కడికి వెళ్ళి ఇలా చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎవరి రాఘవరెడ్డి? ఎందుకు ఇలాంటి ఎజెండా తీసుకున్నారు? మనతో భరద్వాజ గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. నమస్కారం భరద్వాజ గారు. అండి. మీరు శోధించే ఉంటారు ఏం జరుగుతుంది అని. ఈ విషయం వెనకాల ఏమి పరిశీలనలోకి వచ్చాయి మీకు? అంటే ఈ రామరాజ్యం అనేటువంటి ఒక ఒక నిర్మాణాన్ని రాఘవరెడ్డి అనే ఆయన నిర్వహిస్తున్నాడు. ఈయన గోదావరి జిల్లాలకు చెందినవాడు. ఆయన తెలంగాణ కాదు, ఆంధ్రానే. కాస్త యాస కనబడుతుంది. ఆయన ఉద్దేశం ఏంటంటే భారతదేశం మాత్రమే కాదు, అంటే రామాయణంలో రాముడు ఒక మాట అన్నాడట, ఆయనే చెప్తున్నాడు ఆయన వీడియోల్లో. ఆ మాట ఏంటంటే, ఈ సమస్త భూమండలాన్ని ఇక్ష్వాకులు కదా పరిపాలించవలసింది అని రాముడు అన్నాడు. ఈ మాట రంగరాజన్ గారితో కూడా అన్నాడు ఆయన. ఈ మాట మీకు తెలుసా? రామాయణంలో రాముడు అన్నాడు, మీకు తెలుసా అని ఆయన నిలదీశాడు. ఆయన ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు. అవును, తల ఊపి ఊరుకున్నాడు ఆయన. కాబట్టి రామరాజ్యం అంటే అదేదో సంస్థ కాదు, నిజంగా రామరాజ్యమే. అంటే ప్యారలల్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు ఆయన. సమాంతర ప్రభుత్వం నడుస్తోంది. ఆ సమాంతర ప్రభుత్వానికి ఈ రాఘవరెడ్డి గారు నాయకుడు. ఆయనని ప్రధాని అంటారా లేకపోతే రాష్ట్రపతి అంటారా అనేది వాళ్ళు ఇంకా ప్రకటించుకోలేదు. కానీ పౌరసత్వాలు ఇస్తాం మేము అంటున్నారు వాళ్ళు. రామరాజ్యం అనే పేరుతో ఒక పేజ్ ఉంది ఇంటర్నెట్లో. పేజ్ మాత్రమే కాదు, ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వాళ్ళకి. భారీ సబ్స్క్రిప్షన్తో ఉంది అది. దానిలో ఒక పేపర్ పెట్టారు వాళ్ళు. ఇది సభ్యత్వం కోసం కాగితం పెడతారు మామూలుగా. ఇది పౌరసత్వం కోసం అప్లికేషన్ పెట్టారు ఇట్లా. రామరాజ్యంలో మీరు భారతదేశంలో పౌరుడిగా ఉంటే కాదు, రామరాజ్యంలో పౌరుడిగా ఉండాలి. మీరు హిందువు అయితే రామరాజ్యంలో పౌరులుగా ఉండాలి మీరు. ఆ పౌరసత్వానికి రుసుము కూడా ఉంది. 300 రూపాయలు ఎంతో కట్టాలి. కడితే మీకు పౌరసత్వం ఇస్తారు. దానిలో ఈ పౌరసత్వంతో పాటు ఆయన ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే, భారతదేశంలో హిందువులకు జరిగేటువంటి అన్యాయాల గురించి కోర్టులకి చెప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కోర్టులు వినటం లేదు. అలాగే హిందువుల ఆకాంక్షల్ని అణగదొక్కినటువంటి న్యాయమూర్తుల మీద ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి చట్టాల ప్రొటెక్షన్ అలా ఉంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాయి చట్టాలు, హిందువులని కాదు. న్యాయమూర్తుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి, పోలీసుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఈ చట్టాలని సవరించేటువంటి దిక్కు లేదు. సవరించడానికి నరేంద్ర మోడీ గారు ఒక ప్రయత్నం చేసినా అది ముందుకు నడవలేదు అని కూడా చెప్పాడు ఆయన. చెప్పి దీని మీద మనం ఫోకస్ చేయాలి. మనకి ఇది కాదు, ఈ రాజ్యాంగము ఈ వ్యవస్థ కాదు. మనం రామరాజ్యం సాధించుకోవటానికి మనకు ఒక సైన్యం కావాలి అనేది ప్రోగ్రాం. ఈ సైన్యం కావాలి, సాయుధంగా ఉండాలి. మనం యుద్ధం చేయాల్సి ఉంటుంది. మన రాజ్యం మనం స్థాపించుకోవటానికి మనం సాయుధ పోరాటం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఆలయము కూడా సైనిక శిక్షణాలయంగా మారాలి అనేది ఆయన ఎజెండా. ఇందులో భాగంగానే చాలా ఆలయాల్లో ప్రధాన అర్చకుల్ని కూర్చోబెట్టి ఆయన మాట్లాడి ఇంటర్వ్యూ చేసినటువంటి వీడియోస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అందులో భాగంగానే ఇక్కడ వరకు వెళ్ళారనుకోవాలా? ఇక్కడ వరకు వచ్చాడు ఆయన. ఇక్కడ కూడా అవే ప్రశ్నలు అడిగాడు. మీ పేరేమిటి అని అడుగుతాడు ఆయన. మొదటి ప్రశ్న మీ గోత్రం ఏమిటి అని అడుగుతాడు. ప్రవర చెప్పండి అంటాడు. ఈ ప్రవర గోత్రము ఇవన్నీ ప్రతి వాళ్ళని అడుగుతాను నేను అంటాడు. ఎందుకు అడుగుతాను అంటే
వాళ్ళల్లో ఎవరైనా ఇక్ష్వాకులు ఉన్నారేమో కనుక్కోవడానికి రామాయణం జరగలేదు అని చాలామంది మాట్లాడుతున్నారు. ఎందుకు ఇప్పటికీ ఆ గోత్రాలతో జనాలు ఉన్నారు? వశిష్ఠ గోత్రంతో ఇప్పటికీ ప్రజలు ఉన్నారంటేనే రామాయణం జరిగినట్టు కదా. ఇంకా జరిగిందా జరగలేదా అనే చర్చ ఏమిటి అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. నిజానికి ఆయన అంటున్నాడు కానీ సుప్రీంకోర్టు కూడా రాముడి ఉనికిని గుర్తించింది. రామాలయానికి అనుకూలంగా వచ్చినటువంటి జడ్జిమెంట్లు, అయోధ్య రామాలయ నిర్మాణానికి అనుకూలంగా వచ్చినటువంటి జడ్జిమెంట్లు రాముడు అక్కడ పుట్టాడు అనేటువంటి వాదనతో ఏకీభవించి కదా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు రాముడి ఉనికిని గుర్తించింది. ఈయన ఇంకా బలంగా కోరుకుంటున్నాడు ఈ రాఘవరెడ్డి గారు. కోరుకుని ఆయన ఒక రకమైనటువంటి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు జనాల్లో. గుళ్ళల్లో జరిగేటువంటి ప్రవచన కార్యక్రమాలకు కూడా వాళ్ళు పిలవకుండానే ఈయన అటెండ్ అయిపోతాడు. అటెండ్ అయిపోయి అక్కడ మైక్ తీసుకుంటాడు. మైక్ తీసుకుని తన ఎజెండా చెప్తాడు ఈయన. నేను ఒక 5 నిమిషాలు మాత్రమే మీ మైక్ వాడుకుంటాను అని చెప్పి మైక్ తీసుకుని ఈ దేశంలో అన్యమతస్థులు హిందువులని చంపేయటానికి, హిందూ అమ్మాయిల్ని రేపులు చేయటానికి శిక్షణనిస్తున్నారు వాళ్ళ ప్రార్థనాలయాల్లో. దాన్ని ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మన అర్చకులకి స్పృహ లేదు. మన అర్చకులకి మత రక్షణ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది మనకి అనే స్పృహ లేదు. ఆ స్పృహ కలిగించడం కోసం మేము తిరుగుతున్నాం ప్రతి గుడి. ఆలయం అంటే అక్కడికి వచ్చి పూజలు చేసుకోవడం కాదు చేయాల్సింది, మత పరిరక్షణ గురించి బాధ్యత తీసుకోవాలి. మరి ఆయన కోణంలో చూసినప్పుడు అది కరెక్టేనేమో కదా. ఆయన కోణంలో చూసినప్పుడు ఆయన విశ్వసిస్తున్నాడు గనక ఆయన నమ్ముతున్నాడండి. ఆయన నమ్ముతున్నాడు ఈ దేశంలో ఒక డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది. ఇక్కడ లౌకికవాదము ఇవన్నీ పునాదిగా ఒక రాజ్యాంగం ఉంది. ఈ రాజ్యాంగం ఇది మత రాజ్యాంగం కాదు, మతరాజ్యం కాదు. ఇది లౌకిక రాజ్యం. ఇక్కడ అన్ని మతాలకి సమానమైనటువంటి ఆదరణ ఉంటుంది. అంటే రాజ్యం మత స్వభావం కలిగి లేకపోవడమే లౌకిక రాజ్యం. అందుకని అన్ని మతాలకి ఇక్కడ ప్లేస్మెంట్ ఉంటుంది. అలా కాకుండా దీన్ని మతరాజ్యంగా ప్రకటిస్తే మీరు అన్య మతాలు అని చెప్పేసి దాడులు చేయవచ్చు. కానీ ఆ పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టి ఈయన అది కోరుకుంటున్నాడు. కోరుకుని 2040 నాటికి ఈ దేశం పాకిస్తాన్గా మారిపోయే ప్రమాదం ఉంది అని కూడా మాట్లాడేస్తున్నాడు. అంటే ఈ ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ నడుస్తోంది బయట. అంటే వాళ్ళలో విపరీతంగా బర్త్ రేట్ ఉంది. ఆల్రెడీ ఇండోనేషియా తర్వాత 2వ స్థానంలో, అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశాల్లో 2వ స్థానంలో భారతదేశం ఉంది. కాబట్టి సమీప భవిష్యత్తులో ఇక్కడ ఇస్లాం అనేది మెజారిటీ మతంగా మారిపోయి హిందూ మతం మైనారిటీ మతంగా మారిపోయే ప్రమాదం ఉంది అనే చర్చ, ఈ ప్రచారం చాలా బలంగా జరుగుతోంది. జరగటం వాళ్ళ ఉద్దేశం ఏమిటి ప్రధానంగా అంటే మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అని చెప్పాలి. ఇది ఎవరికి చెప్పాలి? మెజారిటీ మతం వారికి చెప్పాలి. చెప్పి వాళ్ళని కన్సాలిడేట్ చేయాలి. ఇప్పటివరకు మీరేదో పోన్లే పాపం మైనారిటీలు అనుకుంటున్నారా? అలా అనుకోకండి. అతి తొందరలో మన దేశం పాకిస్తాన్ కాబోతోంది. ఇప్పుడైనా మీరు మేలుకోండి అని న్యూట్రల్స్నే అప్పీల్ చేస్తున్నారు వాళ్ళు. అప్పీల్ చేయడం ద్వారా న్యూట్రల్స్ని కూడా మతోన్మాదులుగా మార్చడం అనేది ప్రోగ్రాం. అయితే ఆ క్రమంలో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ప్రధాన అర్చకుల దగ్గరికి వెళ్ళి కింద కూర్చోబెట్టి మాట్లాడడం ఏంటి? అంటే మీరు చేస్తున్నది ఏమిటి? మతరక్షణ కోసం అని నిలదీస్తున్నాడు ఆయన. సైనికుల్ని తయారు చేయండి అని కూడా అంటారు. అది మీ బాధ్యత. సైన్యాన్ని తయారు చేయటం అనేది మీ బాధ్యత. మీరు ఎందుకు అర్చకుడుగా ఉన్నారు? జీతం తీసుకోవడానికి కాదు మీరుంది, మతాన్ని పరిరక్షించడం కోసం మీరు ఉన్నారు అనే విషయం మీరు మర్చిపోతున్నారు. ఆ స్పృహ ఉండటం లేదు మీకు. మీ ప్రాంతంలో ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, ఈ ఆలయం ఉన్నటువంటి ప్రదేశంలో ఏ గోత్రాల వాళ్ళు ఉన్నారు, ఏ వంశాల వాళ్ళు ఉన్నారు అనే దానికి సంబంధించి ఒక డేటా ఉండాలి కదా మీ దగ్గర. అది మెయింటైన్ చేస్తున్నారా మీరు? చేయట్లా. ఏదో ఇక్కడ కూర్చుని పూజ చేసి ఆ 5 రూపాయలు దక్షిణ వేస్తారా లేదా అనేది ఒకటే చూసుకుంటున్నారు. ఇలా అయితే మతం మనం ఎలా కాపాడుకోగలుగుతాం? కొంతమంది
మాట్లాడుతున్నారు భరద్వాజ గారు. ఇది ఒక రకంగా రాజకీయపు టర్న్ తీసుకునే అవకాశం ఉంది. యాక్చువల్గా రాజకీయాల నుంచే మొదలై ఇది ఈ ప్రకారంగా నడుస్తుంది. మొన్న మధ్య విజయవాడలో జరిగిన శంఖారావం తర్వాత ఇలాంటివి, ఆ తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ ఇంకా కొంతమంది వెళ్ళిపోయి అక్కడ రంగరాజన్ గారిని పరామర్శించడం. అవును, అంటే పరామర్శిస్తున్నారు. అంటే మనం ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి కొన్ని చైన్ సంఘటనలు గుర్తు చేసుకుంటే ఇది రంగరాజన్ మీద జరిగింది. దీనికి ముందు హైదరాబాద్ బుక్ ఫెయిర్లో, హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో ఎగ్జాక్ట్లీ ఒక బుక్ స్టాల్ మీద దాడి జరిగింది. అవును, దాడి జరిగి తిరుమల బౌద్ధ క్షేత్రమా అని ఒక పుస్తకం ఉంది అక్కడ. ఈ పుస్తకాన్ని మీరు ఎందుకు అమ్ముతున్నారు పేరు చెప్పండి, పర్లేదు, దానికి ఏముంది, ఆయన రచయిత పేరు. అది అనువాదం, ఒక అనువాద గ్రంథం అది. అదేలేండి. ఆ అనువాద గ్రంథాన్ని మీరు ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పి ప్రశ్నించారు. ప్రశ్నించి ఘర్షణకి దిగారు. ఆ సందర్భంగా ఆయన చెప్పాడు, దాదాపు 23 స్టాల్స్లో అమ్ముతున్నారు, అది నేను అమ్ముతున్నాను అన్నాడు ఆయన. మీరు హిందువా, మీ పేరేమిటి అని అడిగారు. ఆయన పేరు చెప్పాడు, వేణుగోపాల్ అన్నాడు. వేణుగోపాల్ అనే పేరు పెట్టుకుని, హిందూ పేరు పెట్టుకుని ఎందుకు అమ్ముతున్నావు నువ్వు అని అప్పటి వరకు మీరు అన్నవాళ్ళు నువ్వులోకి వచ్చేసారు. వచ్చి దాదాపుగా మేము గనక తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలం అని కంక్లూడ్ చేస్తూ ఆ గొడవ ముగిసింది. దీంతోపాటు 2 రోజుల క్రితం తిరుపతిలో విశాలాంధ్ర మీద కూడా దాడి జరిగింది. విశాలాంధ్ర బుక్ హౌస్ మీద కూడా దాడి జరిగింది 2 రోజుల కిందటనా? ఓకే. ఇలాంటి పుస్తకాలే, నాస్తికత్వాన్ని ప్రమోట్ చేసేటువంటి పుస్తకాలు మీరు ఎందుకు అమ్ముతారు మీ షాప్లో? అంటే షాపులో ఏ పుస్తకాలు అమ్మాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసే ఒక పరిస్థితి. ఇదివరకు రోజుల్లో ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక యాంకర్ ఒక సినిమా ఫంక్షన్లో, అంటే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక యాంకర్ మాట్లాడుతూ, రామలక్ష్మణులు కల్పిత పాత్రలేమో నాకు తెలియదు కానీ ఈ సినిమా నిర్మాతలైనటువంటి దిల్ రాజు గారు, లక్ష్మణ్ గారిని చూస్తే నాకు రామలక్ష్మణులే గుర్తొస్తారు అందావిడ. ఈ మాట పట్టుకుని ఆవిడ మీద దాడి జరిగింది. ఆవిడ సారీ చెప్తూ ఒక వీడియో చేశారు. నన్ను మన్నించండి, నేను హిందువునే, పొరపాటున నా నోట ఆ మాట వచ్చింది, దయచేసి నన్ను మన్నించి వదిలిపెట్టేయండి అని సరెండర్ అయింది ఆవిడ. ఆ తర్వాత పూలే కార్యక్రమం ఒక దానిలో బ్రహ్మానందం గారు పాల్గొన్నారు. జ్యోతిబా పూలే కార్యక్రమం, సావిత్రిబాయి పూలే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, ఎంత కష్టపడ్డారండి వీళ్ళు ఆడపిల్లలకు చదువు నేర్పడానికి. నేను నా కుటుంబంలో చూశాను, మా కుటుంబంలో ఆడపిల్లలకి ఎవరికి చదువు లేకపోవడం వలన వాళ్ళు ఎంత నష్టపోయారో నా అక్క చెల్లెళ్ళని వాళ్ళని చూశాను అని మాట్లాడాడు ఆయన. మనుస్మృతి గురించి మాట్లాడుతూ, ఆడపిల్లలు చదువుకోకూడదు అని మనుస్మృతి చెప్పింది, అందుకని చదివించలేదు అని కూడా మాట్లాడాడు. ఈ మనుస్మృతి మీద ఆయన మాట్లాడిన మాటల గురించి ఆయన మీద విపరీతంగా ట్రోల్ జరిగింది. చాలా యూట్యూబ్ ఛానల్స్లోనూ సోషల్ మీడియా నెట్వర్క్స్లోనూ ఆయన మీద అటాక్ జరిగింది. చివరికి ఆయన సారీ చెప్పాల్సిన పరిస్థితి ఉందేమో నాకు కూడా అని చెప్పి భయపడిపోయాడు ఆయన. భయపడి అలా ఆగిపోయాడు. ఏం చేయాలో అర్థం కాని ఒక జంక్షన్లో ఉండిపోయాడు ఆయన. చాలామందితో మాట్లాడాడు ఈ విషయం, నేనేం చేయాలి ఇప్పుడు అని. అంటే టెర్రరైజ్ చేస్తున్నారు, ఇలా ట్రాల్ చేయటం ద్వారా టెర్రరైజ్ చేయటం అనే కల్చర్ చూస్తున్నాం మనం. ఈ కల్చర్కి ఎక్స్టెన్షన్ ఇది. ఇప్పుడు ఈ రాఘవరెడ్డి గారి రామరాజ్యం యాక్టివిటీ, ఈ రామరాజ్యంలో పౌరసత్వం తీసుకోండి మీరు. రామరాజ్యంలో పౌరసత్వం లేని వాళ్ళని ఈ దేశ పౌరులుగా గుర్తించం మేము అనే లెవెల్లో మాట్లాడుతున్నాడు ఆయన. అంటే రాజకీయాలకి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అనేది నా ప్రశ్న. మతం రాజకీయాల రూపం తీసుకోవటమే దీని అంతటికీ కారణం. అంటే ఈ దేశంలో ఒక రాజకీయ పార్టీ తన గెలుపు కోసం 2 సీట్లతో ప్రయాణం మొదలుపెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ 15 ఏళ్ల నుంచి కేంద్రంలో ప్రభుత్వాన్ని నడపడం మనం చూస్తున్నాం. ఎలా మొబలైజ్ చేయగలిగింది, ఓట్ బ్యాంక్ని ఎక్కడి నుంచి కన్సాలిడేట్ చేసుకుంది,
అంటే వేరే కొత్త ఓటు బ్యాంక్ ఏం అక్కర్లేదు, మనం హిందూ ఓటర్లను కన్సాలిడేట్ చేసుకుంటే సరిపోతుంది అని భారతీయ జనతా పార్టీ అనుకుని ఒక ఉద్దేశపూర్వకంగా మెజారిటీ మతంలో హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని నాటడం మొదలుపెట్టింది. ఈ నాటడానికి రామజన్మభూమిని ఒక సాకుగా తీసుకున్నారు, కృష్ణ జన్మభూమి గొడవ ఉంది, తర్వాత వారణాసిలో ఒక టెంపుల్ వివాదం ఉంది. ఈ వివాదాలకు తోడు ఆర్టికల్ 370 లాంటివి ఇవన్నీ తీసుకుని భారతదేశంలో హిందూ మతం ఇస్లాం నుంచి చాలా పెను ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది అనేది ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, హిందూ ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ నెమ్మదిగా ఎన్నికల్లో గెలుస్తూ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి స్థిరపడేటువంటి ప్రయత్నం చేసి విజయం సాధించింది. అది ఇప్పుడు ఏమన్నా దక్షిణాది రాష్ట్రాల వైపు మళ్ళుతుందనుకోవాలా? దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్రెడీ ఈ ప్రయోగాలన్నీ జరిగిపోయినాయి. ఎప్పుడైతే ఇప్పుడు సంఘ్ పరివారు, బీజేపీ వీళ్ళందరూ ఏ నిర్ణయం అయితే చెప్పారో, ఏ మాట అయితే చెప్పారో, హిందూ మతం ప్రమాదంలో ఉంది, దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతూ వస్తున్నారో, ఇప్పటికీ వాళ్ళ ఎజెండా ఉంది. కృష్ణ జన్మభూమి విముక్తి అనే ప్రోగ్రాం ఒకటి ఉంది. ఇలా ఇది నడుస్తున్నటువంటి క్రమంలోనే ఇదే నినాదాన్ని అందిపుచ్చుకుని చాలా సంస్థలు వెలిసాయి, అనేక యూట్యూబ్ ఛానల్స్ వెలిసాయి. ఏది హిందూ మత పరిరక్షణ కోసం మేము ఏర్పడుతున్నామని. హిందూ మత పరిరక్షణ అనేది చాలామందికి ఒక ఎజెండాగా మారిపోయింది, ఒక రాజకీయ కార్యక్రమంగా మారిపోయింది. అలాంటి వాళ్ళల్లో ఒక ఎక్స్ట్రీమ్ ఎలిమెంటు ఈ రాఘవరెడ్డి. ఇతను ఒక అడుగు ముందుకు వేసి అసలు ఈ రాజ్యమే, ఈ దేశమే మంది కాదు అంటే, ఇప్పుడు దేశంగా చెప్తున్నటువంటి ఈ భారతదేశం అనే పేరు పట్లే అతనికి వ్యతిరేకత ఉంది. భారతదేశం కాదు అసలు ఈ గ్లోబు మొత్తం, సమస్త విశ్వము రామరాజ్యమే అని మాట్లాడాడు అతను ఒక వీడియోలో. ఈ సమస్త భూమండలము రామరాజ్యమే, ఆ రామరాజ్యంలో మీరు పౌరసత్వం తీసుకోండి, రామరాజ్యంలో పౌరులుగా మారటమే మీరు చేసి తీరవలసిన పని అని చెబుతూ ఇతర మతాల ఆలయాల గురించి చాలా దారుణమైనటువంటి కామెంట్స్ చేశాడు ఆయన. మసీదుల్లోనూ చర్చిల్లోనూ చాలా స్పష్టంగా వాళ్ళు అక్కడ శిక్షణ ఇస్తున్నారు, వాళ్ళు సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు, వాళ్ళు హిందువులని చంపేయటానికి వాళ్ళని వాడుతున్నారు, హిందూ అమ్మాయిల మీద మానభంగాలు చేయటానికి వాళ్ళు వాడుతున్నారు, ఈ పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన. ఇదే ధోరణి మనం అనేక సినిమాల్లో కూడా చూసాం. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కాశ్మీర్ ఫైల్స్లో చెప్పింది కూడా అదే. రాఘవరెడ్డి ఏం మాట్లాడుతున్నాడో కాశ్మీర్ ఫైల్స్ సినిమాలో ఆయన అగ్నిహోత్రి, వివేక్ అగ్నిహోత్రి అనేటువంటి డైరెక్టర్ కూడా అదే చెప్పాడు. అంటే ఆ సినిమా చూసి బయటకు వచ్చిన వాడికి వాళ్ళ ఆఫీస్లో వాడి పక్క టేబుల్ మీద కనుక ఒక ముస్లిం కూర్చుని ఉంటే భయం వేస్తుంది. ఆ లెవెల్లో టెర్రరైజ్ చేసే పద్ధతిలో సినిమా నడక ఉంటుంది. అంటే 3-4 ఇన్సిడెంట్లు ఉంటాయి ఆ సినిమాలో. ఆ 3-4 ఇన్సిడెంట్లో కూడా ముస్లింలు ఒక హిందూ ఇంట్లోకి వెళ్ళి అక్కడ అమ్మాయిలను రేప్ చేయటము, వాళ్ళని చంపేయటము చేస్తారు. ఇవి 3 ఇన్సిడెంట్లుగా సినిమా నడుస్తుంది. దీన్ని గ్లోరిఫై చేస్తూ తీస్తాడు. ఇవి వాస్తవ సంఘటనలు అంటాడు ఆయన. పేపర్లో రికార్డ్ అయినటువంటి కటింగ్స్ కూడా చూపిస్తాడు. అక్కడ 2 వైపుల నుంచి జరిగినాయి. అటువైపు నుంచి జరిగిన దాడులు కూడా ఒకటి, అది ఒకటి, ఇదొకటి కంపేర్ చేస్తూ ఆ స్టడీ కాదు అది. కేవలం 3 సంఘటనలు ఇటు నుంచి అటు జరిగినటువంటి దాడుల్ని మాత్రమే పోర్ట్రేట్ చేస్తూ సినిమా తీసి నేను వాస్తవ సంఘటనలను చెప్పాను అని చెప్పి మాట్లాడతాడు ఆయన. ఇదొక ప్రమాదం. మీరు చెప్పిన ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఈ సినిమా ఏది తీసుకున్నా కానీ హిందూ ధర్మ పరిరక్షణ అనే గొడుగు కిందకి వచ్చినప్పుడు అది కరెక్టే అనిపిస్తుందేమో కదా? కరెక్టే అనిపింపజేయటమే ప్రోగ్రాం. పాకిస్తాన్ వ్యతిరేకత, ఇస్లాం వ్యతిరేకత, దీన్ని ఒక సిస్టమేటిక్గా ప్రజల్లో ప్రమోట్ చేసుకుంటూ వెడుతున్నారు. దీనికి ముస్లిం సమాజం కూడా భయంతో సరెండర్ అవుతోంది.
ఈ మధ్యకాలంలో బాలరాముడి ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అక్షింతల పంపిణీ కార్యక్రమం జరిగింది ఊరూరా. ఈ అక్షింతల పంపిణీ ప్రోగ్రాంలో భాగంగా వాళ్ళు ఒక ముస్లిం డోర్ కొట్టినప్పుడు తలుపు తీసి వాళ్ళు కంగారు పడుతుంటే, మీరు కంగారు పడకండి, మీరు ముస్లింలని మాకు తెలుసు, అయినా తలుపు కొట్టాం, ఇదిగో అక్షింతలు తీసుకోండి. రాముడు హిందువుల దేవుడు మాత్రమే కాదు, భారతీయుల దేవుడు. భారతీయులు దేవుడు కాబట్టి మీరు భారతీయులే అయ్యుంటే మీరు ఈ అక్షింతలు తీసుకోండి అని చెప్పి ఇచ్చారు. అంటే మీరు సరెండర్ కాకపోతే ప్రమాదమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వార్నింగ్ కాలేదు. ఆ పద్ధతిలో మొత్తం దేశాన్ని, ఇప్పుడు వాళ్ళు ఏదో ముస్లింలను దాడులు చేసి ఏదో చేయటం వాళ్ళ ప్రోగ్రాం కాదు, కంట్రోల్లోకి తీసుకోవటమే, సరెండర్ చేసుకోవటం. ఈ సరెండర్ చేసుకోవటం అనే ప్రోగ్రాంలో భాగంగానే మెజారిటీ మతం ప్రమాదంలో ఉందని ప్రచారం చేయడం ద్వారా, మెజారిటీ మతాన్ని కన్సాలిడేట్ చేయడం ద్వారా మైనారిటీల్లో భయాన్ని కలిగించటం. ఆ భయాన్ని కలిగించి రాజకీయ ఎజెండానా లేక మతపు ఎజెండా అను? పొలిటికల్ ఎజెండా, రాజకీయ లబ్ధి కోసం మతాన్ని వినియోగించుకోవటం. రాజకీయ లబ్ధి అంటే రాజకీయం అనేది రాజకీయంగా లేదు. ఇప్పుడు రాజకీయం అనేది వ్యాపారంతో లింక్ అయి వ్యాపారంగా మారిపోయిన సందర్భంలో మనం ఉన్నాం. సో ఇప్పుడు అవేర్నెస్ ఎవరికి కావాలి? హిందువులకు కావాలా? హిందువులకి అవేర్నెస్ కావాలి, ముస్లింలకి అవేర్నెస్ కావాలి, క్రిస్టియన్స్కి, ఈ దేశంలో ఉన్న ప్రతి మతానికి చెందిన పౌరుడికి అవేర్నెస్ కావాలి. ఎందుకు కావాలి అంటే మతం వ్యాపారంగా, మతం రాజకీయంగా మారిపోయినటువంటి ఒక విచిత్రమైన కండిషన్లో మనం ఉన్నాం. భారతీయ జనతా పార్టీ చాలా ఓపెన్గా చేస్తున్న పని ఏంటంటే, ఒక మెజారిటీ మతం మా వెనకాల ఉంది అని వాళ్ళు బలంగా చెప్తున్నారు. మతం పేరుతో మెజారిటీ మతాన్ని తన వెనక ఉన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ కార్పొరేట్లను అట్రాక్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు మా వెనకే ఉన్నారు అని కార్పొరేట్లకి భరోసా కల్పించి వీళ్ళందరితో వాళ్ళకు ఊడిగం చేయిస్తున్నారు. ఇదే ఫాసిజం. ఇది నడుస్తోంది భారతదేశంలో. దీని నుంచి విముక్తి కావాలంటే మతాన్ని రాజకీయాలతో ముడియేసి ఆలోచించడం అనేటువంటి దాని నుంచి బయటకు రావాలి. వాంటెడ్గా జరుగుతోంది ఇది. ఎందుకు రామజన్మభూమి, ఎందుకు బాబ్రీ మసీదు కూల్చివేత, వీటన్నిటి ద్వారా వాళ్ళు సాధించింది ఏంటో చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇదే ఇన్స్పిరేషన్ రాఘవరెడ్డికి. కాబట్టి ఇప్పుడు మావాడు కాదు అనే సంఘ్ పరివార్ పొద్దున్నుంచి మాట్లాడుతోంది, కానీ సంఘ్ పరివార్ నడకే ఇన్స్పిరేషన్ ఇతనికి. అందుకని ఇలాంటి ఎలిమెంట్స్ ఏ పని చేసినా దానికి నైతిక బాధ్యత సంఘ్ పరివార్ వహించాల్సి ఉంటుంది. అందుకని ఈ నిన్న రంగరాజన్ మీద జరిగినటువంటి దాడికి కూడా సంఘ్ పరివార్దే బాధ్యత.